బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని అనుబంధ ప్రభావం రాష్ట్రంపై పడనుందని, ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు, ఎల్లుండి నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణంలో చల్లదనం పెరిగింది. సంక్రాంతి పండుగకు ముందు వాతావరణంలో వచ్చిన ఈ మార్పులతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కోతకొచ్చిన వరి, ఇతర పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, థ్యాంక్ యూ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతున్నట్లుగా ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం జరిగింది. రేపు, ఎల్లుండు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈ వర్షాల ప్రభావం ఉంటుందని కూడా చెప్తుంది. ఇంకో పక్క కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, జల్లులతోటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సంక్రాంతి ముందు రైతులందరూ కూడా ఏదైతే పంట చేతికి వచ్చే టైం కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు కోసుకున్న పంట కావచ్చు, అదేవిధంగా పంట చేతికొచ్చిన సమయం కాబట్టి ఆ పంటని జాగ్రత్తగా చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ రైతులకు సూచిస్తా ఉంది. ఇంకో పక్క మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులకు సంబంధించి కూడా వేటకి వెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు సముద్రం కొంచెం ఉద్రిక్తంగా ఉంటది కాబట్టి వేటని నిషేధించాలంటూ కూడా మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకో పక్క అన్ని జిల్లాలకు సంబంధించి అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ తుఫానికి సంబంధించి ముందస్తు సమాచారాన్ని పంపించడం జరిగింది. రైతులతో పాటు అదేవిధంగా మత్స్యకారులందరికీ కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించాలని చెప్పి మొబైల్ ద్వారా, అదేవిధంగా షార్ట్ మెసేజ్, సోషల్ మీడియా ద్వారా కూడా సమాచారం చేరవేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం సూచించడం జరిగింది. ఇంకో పక్క సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి వాతావరణంలో ఒకసారిగా మార్పులు వచ్చున్నాయి కాబట్టి దానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్ ఫర్ ద అప్డేట్.